ఇప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఒంగోలుకు వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించనున్నారు. హెలికాప్టర్లో ఆయన ఒంగోలుకు చేరుకుని వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్తారు. అక్కడ విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఒంగోలుకు వెళ్లనున్నారు. నిన్న హత్యకు గురైన పార్టీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించనున్నారు. హెలికాప్టర్లో ఆయన ఒంగోలుకు చేరుకుని వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్తారు. అక్కడ విమానాశ్రయంలో చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఒంగోలు నుంచి అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీదుర్గ నిన్న సాయంత్రం దారుణ హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి పార్థివదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. కొద్దిసేపటి క్రితం ఆయన మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ నుంచి ఆయన స్వగ్రామం అమ్మోలుకు తరలించారు. నిన్న ఏదైతే ఆయన సొంత కార్యాలయంలో ఉన్న సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో సాయంత్రం ఉన్న సమయంలోనే నలుగురు గుర్తు తెలియని యువకులు వచ్చి ఆయన దారుణంగా కత్తులతో దాడి చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వీరయ్య శరీరం మీద దాదాపు 49 కత్తిఘాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న ఏదైతే హత్య జరిగిన వెంటనే 10 టీములను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇటు క్లూస్ టీం సాయంతో పాటు ఇటు సీసీ కెమెరాలు క్షుణ్ణంగా ఒంగోలు నగరం మొత్తం కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రోజు సాయంత్రం నుంచి వీరయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలోని జరగబోతున్నాయి. దీనికి సీఎం చంద్రబాబు కూడా మరి కాసేపట్లో అమ్మనగోలు గ్రామానికి రాబోతున్నారు. వీరయ్య మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు. రైట్. ఓకే వెంకట్రావు, థ్యాంక్ యూ.